హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? నేను అనుకోకుండా ఒక గేటెడ్ కమ్యూనిటీకి వచ్చానండి. ఆ గేటెడ్ కమ్యూనిటీకి ఎందుకు వచ్చాను అంటే, మన స్టాల్ స్మోక్లెస్ క్యాంపర్ ఉంది కదా, అది స్టాల్ పెడదాం అనేసి వచ్చాము. ఈ లోపల ఇక్కడ వినాయకుడు సెలబ్రేషన్స్ జరుగుతూ ఉంటాయి. వచ్చి చూసి దర్శనం అంతా చేసుకున్నాను. చాలా చాలా బాగుంది. వెంటనే టీ కనపడితే ఊరికే ఉంటామా, వెళ్ళి టీ తాగేశాను. నేను నా ఫ్రెండ్ వెళ్ళి అక్కడ మళ్ళీ కరాటే ప్రాక్టీస్కి స్టార్ట్ చేస్తూ ఉన్నారు ప్రతి ఒక్కరూను. పిల్లలందరూ చూసారా, ఇక్కడ వీళ్ళకి సూపర్ మార్కెట్ ఉంటుంది, చిన్న రెస్టారెంట్ ఉంటుంది. అదిగోండి నేను టీ తాగిన టీ షాప్ చూసారా. పిల్లలందరూ కరాటే ఫినిష్ అయింది, ఎంజాయ్ చేస్తున్నారు, అల్లరి చేస్తున్నారు, మాస్టర్ వాళ్ళని కంట్రోల్ చేస్తున్నారు. చూసారా అమ్మాయిలు ఎంత చక్కగా ప్రాక్టీస్ చేస్తున్నారో. ఇది గేటెడ్ కమ్యూనిటీస్లోనే కాకుండా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కూడా ఇలా కరాటే నేర్పిస్తే అమ్మాయిల సెల్ఫ్ ప్రొటెక్షన్కి చాలా బాగా యూస్ అవుతుంది అని అనిపించింది నాకు. ఇక్కడ వీళ్ళు స్టాల్స్ రూపంలో అన్నీ పెడతారని చెప్పేసి అన్నాను కదా, ఇదిగోండి ఇలా స్టాల్స్, ప్రతి ఒక్క స్టాల్స్ ఇలా ఉంటాయి. టోటల్గా ఇక్కడ ఏమేమి ఉంటాయో అన్నీ చూపిస్తాను చూడండి. చాలా బాగుంటుంది. ఇది చూసుకొని జస్ట్ నేను చూడ్డానికి లోపలికి ఎలా వెళ్ళిపోయాను. నాకైతే చాలా ఎగ్జైట్మెంట్ అనిపించింది. డ్రెస్సెస్ దొరుకుతాయి ఇక్కడ. చూడండి ఎంతమంది ఉన్నారో, అంటే ఇక్కడ గేటెడ్ కమ్యూనిటీలో ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరు ఉంటారు. చూడండి మొక్కలు, ఇంట్లో పెట్టుకునే మొక్కలు, ఇంటి ముందు పెట్టుకునే మొక్కలు దొరుకుతున్నాయి. ఎంత బాగుందో చూడండి. ఇంట్లో మనం వాళ్ళకి సంబంధించి ఏదైనా పెట్టుకోవాలన్నా కూడా స్టైల్గా. ఇవి ఇంకో డిఫరెంట్ కైండ్ ఆఫ్ డ్రెస్సెస్. ఇవన్నీ బెడ్షీట్స్. చూడండి ఎంత బాగున్నాయో అసలు. ఎంత ఎక్స్పర్ట్స్ ఉన్నారంటే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు భలే అనిపిస్తుంది నాకు కూడా. చూడండి డ్రెస్సెస్, జ్యువెల్స్, మ్యాచింగ్ జ్యువెల్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. కొద్దిగా రద్దీగా ఉంది. ఇది చూడండి ఒకసారి ఎంత బాగుందో. పెద్ద పెద్దవి కదా ఇయర్ రింగ్స్. ఆర్గానిక్ ఫుడ్స్ అండి ఇవన్నీను. ఆర్గానిక్ జ్యూసెస్, ఫుడ్స్ అన్నీ చూడండి. స్వీట్స్, ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్వీట్స్ ఉన్నాయి చూసారా. ఇక్కడ ప్రతి ఒక్కటి దొరుకుతున్నాయండి. ఇదండి ఇక్కడ కూడా ఆర్గానిక్ ఫుడ్. ఈ బుడ్డోడు ఇప్పుడు నాకు హాయ్ చెప్తున్నాడు. హాయ్. చూడండి లేడీస్కి కావాల్సినవన్నీను, క్లిప్స్ కానివ్వండి, ఇవన్నీ దొరుకుతున్నాయి. ఇవన్నీను కర్టన్స్, మనకి ఇంట్లో మసాలా ఇంగ్రీడియంట్స్ ఉంటాయి కదా, అవన్నీ ఇవి. ప్లాస్టిక్ ఇవన్నీ దొరుకుతున్నాయి మనకు కావాల్సినవి. టప్పర్ బాక్సెస్ ఉంటాయి కదా, అలాంటివన్నీను. డ్రెస్సెస్ చూడండి. అంటే ఇక్కడ ప్రతి ఒక్కటి దొరుకుతుందండి. ఇక్కడ వాళ్ళే గేటెడ్ కమ్యూనిటీ వాళ్ళే స్టాల్స్ ఏర్పాటు చేసుకొని ఓన్లీ అక్కడ ఉన్న వాళ్ళే స్టే చేస్తున్న వాళ్ళకి మట్టిగా స్టాల్స్ ఇస్తారు. ఇక్కడ చూడండి మంచి, ఇక్కడ మనకి పిండి వంటలన్నీ దొరుకుతున్నాయి. ఎంత బాగుందో, ఎక్స్ట్రాడినరీ కదా. నాకు కూడా నోట్లో నీళ్ళు రాయి. చాలా మంచిగా అనిపించింది. అక్కడ నుండి అలా మళ్ళీ ఒకసారి దేవుడి దర్శనం చేసుకున్నాము అనేసి బయట అంతను ఒకసారి షూట్ చేసుకొని మళ్ళీ అలా సరదాగా పూజ, ఇప్పుడు హారతి ఉంది అంట, హారతి కోసం అలా లోపలికి ఎంటర్ అయిపోతున్నాము. ఇక్కడ చూసారా పిల్లల గ్యాంగ్ పార్కింగ్, సైక్లింగ్ చేస్తారు వాళ్ళు టోటల్గా ఇక్కడ పిల్లలు. ఈవినింగ్ టైంలో ఈరోజు పూజ హారతి ఉంది కాబట్టి, నెక్స్ట్ డే వినాయక నిమజ్జనము లాస్ట్. సో నేను అలా షూ వేసి ఇలా లోపలికి అలా ఎంటర్ అయ్యాను. అసలు ఎంత జనాలు అంటే చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు వాళ్ళు. వాళ్ళకి ఒక పెద్ద హాల్ కూడా ఉంటుంది చూడండి, క్లబ్ హౌస్ లాగా. విఘ్నేశ్వరుడు చూడండి, చూడండి చూసారా. మంచి దండం పెట్టుకున్నాను, మన బిజినెస్ అంతా బాగుండాలనేసి. నెక్స్ట్ మనం స్టాల్ పెట్టబోతున్నాము.
ఈ గేటెడ్ కమ్యూనిటీలో. గేటెడ్ కమ్యూనిటీ వాళ్ళ లైఫ్ స్టైల్ చూడండి ఇలా ఉంటుంది. ఫంక్షన్స్ వచ్చినా ఏమొచ్చినా అక్కడ కనబడుతుంది కదా, డాన్స్ ప్రోగ్రామ్ అంటే కల్చరల్ ప్రోగ్రామ్ చేస్తున్నారు. ఇంకో క్లిప్లో సింగింగ్ ఉండే కదా, వీడియో పెద్దగా అయిపోతుంది అనేసి నేనే పెట్టలేదు. చూడండి ఎంత బాగుందో.